మీకా గ్రంథము 776వ పేజీ పాత నిబంధనలో. అందరు కూడా 776 పేజీ తీయండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుని పిల్లలారా, ఈ చదువుకున్నటువంటి వచన భాగంలో ప్రవక్త అయినటువంటి మీకా గారు ఇది ఒక ప్రవచన వాక్యమును మనకు తెలియజేస్తూ చెప్పాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా ప్రవచన వాక్కులను దేవుడు రాయించి పెట్టాడు. చాలా మంది ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగాలే కొన్ని విషయాలను వ్రాయించి పెట్టాడు. అవి అప్పుడు జరగలేదు, కానీ జరగబోయే విషయాలను ముందుగాలే ప్రవక్తలకు తెలియజేసి వ్రాయించి పెట్టాడు. ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగంలో ప్రవక్త అయినటువంటి మీకా గారు ఉన్నారు. ఈ మీకా యేసు ప్రభు భూమి మీదికి రాక మునుపు ఇంచుమించు ఒక 300 సంవత్సరముల పూర్వము ఉన్నటువంటి ప్రవక్త. యేసు ప్రభుల వారు ఈ లోకానికి రాక మునుపు ఇంచుమించు 300 సంవత్సరములకు పూర్వం ఉన్న ప్రవక్తే ఈ మీకా ప్రవక్త. ఈ మీకా ప్రవక్త ద్వారా ప్రభువు ఒక ప్రవచనాన్ని, దేవుడు ఒక ప్రవచనాన్ని విడుదల కలుగజేశాడు. మనం చదువుకున్న వచన భాగమే ఇది ఒక ప్రవచన వాక్యముగా ముందుగానే వ్రాయబడ్డది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అన్నాడు. ఇక్కడ ఈ ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన ప్రవచన వాక్యము ఒక గ్రామమును గురించి మొదట గుర్తు చేస్తున్నాడు. బెత్లెహేము అనేటువంటి ఒక గ్రామం ఉన్నది ఇశ్రాయేలు దేశంలో. ఆ ఇశ్రాయేలు పట్టణములో ఈ బెత్లెహేం అనే గ్రామము స్వల్ప గ్రామం అట, చిన్న గ్రామము. ఆ చిన్న గ్రామంలో గురించి ఈ ప్రవక్తకు దేవుడు ముందుగానే తెలియజేయబడ్డాడు. యూదా వారి కుటుంబములలో అన్నాడు. అందుకని దేవుడు భూమి మీద ఒక జాతిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూమి మీద దేవుని ప్రజలుగా ఉండడం కొరకు మొట్టమొదటిసారిగా ఒక జాతిని ఎన్నుకున్నాడు. ఆ జాతి ఇశ్రాయేలు అన్నాడు. ఇశ్రాయేలు అనేటువంటి మాట ఎక్కడ మనకు ఆరంభమవుతుందంటే, మొట్టమొదటిసారిగా అబ్రహాము కుమారుడు, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు దగ్గర ఈ ఇశ్రాయేల్ అనే మాట మనకు కనబడుతుంది. ఎందుకంటే దేవుడు భూమి మీద తన పని జరగాలంటే అబ్రహామును మొదటిగా ఎన్నుకున్నాడు. ఆ అబ్రహాముతో మాట్లాడుతూ, నీ గర్భములో నుంచి అనేక జనులు వస్తారు, రాజులు వస్తారు అని, నీ వంశములన్నీ ఆశీర్వదిస్తా అని దేవుడు వాగ్దానం చేసి అబ్రహామును పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. అతని గర్భములో నుంచే ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుంచే యాకోబు వచ్చాడు. కనుక యాకోబు పేరు
ఇశ్రాయేలు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే యాకోబు ఒక దినమున దేవునితో పెనుగులాడిండట. రాత్రంతా నన్ను దీవిస్తేనే నిన్ను పంపిస్తాను అని చెప్పి పెనుగులాడిన దేవుడు ఉన్నాడు. నువ్వు దేవునితో పెనుగులాడితివి కనుక ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అన్నాడు. అంటే యాకోబు పేరు దేవుడే ఇశ్రాయేలుగా పెట్టి తన గర్భములో నుంచి 12 మంది కుమారులను ఈ భూమి మీదకి పంపించాడు. వారు కూడా ఇశ్రాయేలు జనాంగముగా, ఇశ్రాయేలు జాతిగా ఈ భూమి మీద విస్తరించడం మొదలుపెట్టాడు. ఆ యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల తర్వాత ఇశ్రాయేలు జాతి 2 జాతులుగా విడగొట్టబడి, ఒకటేమో యూదులుగా ఏర్పాటు చేయబడి వారు ప్రభుత్వమును చేసి వారి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది ఇశ్రాయేలుగా మిగిలిపోయారు. ఈ 12 గోత్రాల్లో నుంచే 2 గోత్రాలుగా విడగొట్టబడి ప్రత్యేకంగా యూదా గోత్రం అంటూ ఒకటి వచ్చేసింది. ఈ 12 మందిలోకి వెళ్ళి ఒక గోత్రం పక్కకి వెళ్ళిపోయి యూదా గోత్రం అయిపోయింది. వారు యూదా జనాంగము, యూదా పట్టణం అన్నాడు. ఇంకొకటేమో ఇశ్రాయేలు అన్నాడు. కనుక ఈ ఇశ్రాయేలు, యూదులు అనేటువంటి వారు ఎవరైనా వీరందరూ కలిసి దేవుని జనాంగము, దేవుని ప్రజలు. కనుక ఇక్కడ మాట చెబుతున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా అని చెప్పి యూదా వారి కుటుంబములలో అన్నాడు. మళ్ళీ ఇంకా అంటే అందరూ ఇశ్రాయేలీలే, అందులో నుంచి యూదయ అనేటువంటి యూదా అని ఒక గోత్రం ఉంది. అది దావీదు గోత్రము యూదా గోత్రము. ఆ యూదాలో నుంచే ఇశ్రాయేళ్లను ఏలబోయేటువంటి వాడు నీలో నుండి వస్తాడు అన్నాడు. ఇశ్రాయేళ్లను పరిపాలించబోయే వ్యక్తి యూదాలో నుంచి వస్తాడు అని ముందుగానే ఆ గోత్రం పేరు కూడా చెప్పాడు, ఆ ఊరు పేరు కూడా చెప్పాడు. ఈ వచన భాగంలో చాలా అద్భుతమైన ప్రవచన వాక్కును దేవుడు మీకు తెలియజేశాడు. కనుక యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేళ్లను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును. ఇది అద్భుతమైనటువంటి మాటని ఇక్కడ ప్రవక్తకు దేవుడు తెలియజేశాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుతూ వచ్చాడట. అంటే దేవుని లెక్క, మానవుల లెక్క వేరుగా ఉంటుందండి. ఎప్పుడే కానీ మన లెక్కకు దేవుని లెక్కకు చాలా ఆకాశము భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. కనుక మనమేమో ఈ భూమి మీద ఉన్నటువంటి గంటలను బట్టి, నిమిషాలను బట్టి, సెకండ్లను బట్టి మనం లెక్కలు పెట్టుకుంటాం. కానీ దేవుని లెక్క ఆ విధంగా ఉండదు. దేవుని లెక్క వేరుంటుంది. దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉంటుందట. అది ఆయన లెక్క. కనుక పురాతన కాలం అంటూ ఒకటి ఉన్నది, శాశ్వత కాలం అంటూ ఒకటి ఉంది. ఇది కాలముల గురించి చెప్పుతున్నటువంటి మాట ఇక్కడ రాయబడ్డది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు అనేక కాలముల గురించి రాయించి పెట్టాడు. చాలా కాలముల గురించి రాయించి పెట్టాడు. ఆ అనేక కాలములు ఉన్నాయి, దేవుని కాలములు. ఆ కాలములకు ఒక కాలానికి కాలమునకు మధ్య కొంత వ్యత్యాసము కలుగజేస్తూ వచ్చాడు. పురాతన కాలము, శాశ్వత కాలమని ఇక్కడ మనకు 2 కాలముల గురించి మాట్లాడుతూ వచ్చాడు.
పురాతన కాలం ఎప్పుడు, శాశ్వత కాలం ఎప్పుడు అంటే ఈ సృష్టి ఆరంభము కాక మునుపు ఇంకా ఎన్నో కాలాలు జరిగిపోయాయి. ఈ భూగ్రహమే లేనప్పుడు, భూగ్రహము సృష్టించబడక మునుపు అవతల పూర్వము ఇంకెన్నో కాలాలు జరిగిపోయాయి. ఆ కాలాలని పూర్వకాలము, పురాతన కాలము అనుకుంటూ మొదలుపెట్టి చూడండి. ఇక్కడ ఇంకొక వచన భాగాన్ని మీకు గుర్తు చేస్తా. ఒకసారి సామెతల గ్రంథంలోకి రండి. సామెతల గ్రంథములో అందరిది అండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము ఇక్కడ ఒక కాలం 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. దాని కింద 23 అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని అన్నాడు. ఇక్కడ పూర్వకాలం అనేటువంటి మాట ఆరంభము చేసి తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసి అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని అన్నాడు. ఇక్కడ పురాతన కాలం అని ఒక కాలాన్ని మళ్ళీ మనకు తెలియజేస్తున్నాడు. ఇంకోటి ఏం చేస్తున్నాడు? అనాది కాలము అని మరొక కాలాన్ని గుర్తు చేస్తున్నాడు. అనాది కాలం అంటూ ఒక కాలం ఉన్నది, పూర్వకాలం అంటూ ఒక కాలం ఉన్నది. మనం చదువుకున్న వచన భాగంలో పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం అంటూ ఒక కాలం ఉందట. అంటే ఈ కాలముల లెక్క దేవుడు తన లెక్కలో నియమించి పెట్టుకున్నాడు. ఆ కాలముల గురించి మాట్లాడుతున్నాడు. కనుక భూమి ఉత్పత్తి అయిన కాలమంతా ఒకటి ఉన్నది, పురాతన కాలం అంటూ ఒకటి ఉన్నది, శాశ్వత కాలం అంటూ ఒకటి ఉన్నది కదండి. అంటే ఈ కాలములన్నీ దేవుని యొక్క సముఖములో నుంచి ఏ కాలము నుంచి ఏ కాలం వరకు ఒక పరిధి అని లెక్క పెట్టుకుంటాడు దేవుడు. సృష్టి లేనప్పుడు, ఈ భూమి లేనప్పుడు, ఈ భూమి పూర్తిగా దేవుడు సృజించబడక మునుపు దాన్ని అనాది కాలము అన్నాడు. అనాది కాలం అన్నాడు. ఈ భూమి సృజించబడిన నాట నుంచి ఆది కాలములోకి వచ్చాడు. అందుకనే ఆది కాలం వచ్చేసింది. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. అంటే భూమిని సృజించినప్పుడు ఆది కాలం అయిపోయింది, భూమి లేనప్పుడు అనాది కాలము అన్నాడు. అంటే దేవుడు లేని కాలం అంటూ ఏది లేదు. అన్ని కాలాలలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు, అన్ని యుగాలలో ఆయన ఉన్నాడు. ఆయన లేని యుగం అంటూ లేదు, ఆయన లేని కాలం అంటూ లేదు. కనుక కాలములు యుగములు అన్ని కూడా దేవునిది దగ్గర ఎన్నో యుగాలు జరిగిపోయాయి. ఈ భూమి లేనప్పుడు ఎన్నో యుగాలు మన ముందు జరిగిపోయాయి. కనుక ఆ యుగముల గురించి కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చాలా యుగాలు జరిగిపోయాయి. కనుకనే మన దేవుడు ఎవరట? యుగ యుగములకు మా దేవా అన్నాడు. అందుకని ఎన్ని యుగాలు ఉన్నాయో అన్ని యుగాలకు నీవే మా దేవుడవయ్యా అంటున్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆ పెద్దలు ఏమని దేవుణ్ణి స్తుతిస్తున్నారో ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి
యుగ యుగములు జీవించుతున్న వానికి నమస్కారము చేయిచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరువుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యుగ యుగములకు మా దేవుడవు నీవే ప్రభువా, నీవు సమస్తమును సృజించిన వాడవు, నిన్ను బట్టి అన్ని సృజించబడ్డాయి, నువ్వు అన్నింటికీ సృష్టికర్తవు దేవా అని అక్కడ పరలోకంలో ఉన్నటువంటి పెద్దలు ఆ దేవుణ్ణి ఆ విధంగా కీర్తిస్తున్నారు, పొగుడుతున్నారు, ఆరాధిస్తున్నారు. కనుక దేవుని లెక్క యుగములు, దేవుని లెక్క కాలాలు, దేవుని లెక్క తరాలు కదండి. కనుక తరతరములకు నీవే మా దేవుడవయ్యా, తరతరములకు నీవే మా దేవుడవయ్యా అని 90వ కీర్తనలో మోషే రాస్తాడు. ఈ మాటను కూడా మేము గుర్తు చేసుకుంటాము. చూడండి, 90వ కీర్తన తీయండి. కీర్తన గ్రంథము 90వ కీర్తనలో దేవుడు మోషే ఏమని రాస్తున్నాడు ఈ కీర్తనని? మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టించక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మారుస్తున్నావు, నరులారా తినని సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి అన్నారు. కనుక తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే దేవా. పర్వతములు పుట్టక మునుపు, లోకము పుట్టక మునుపు, భూమి రవ్వంతయు లేనప్పుడు యుగ యుగములకు నీవే మా దేవుడవయ్యా అని మోషే ఈ కీర్తన రాస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే తరతరములకు దేవుడు, యుగ యుగములకు దేవుడు, పురాతన కాలాలకు దేవుడు. అన్ని కాలాలు పురాతన కాలాలు గడిచిపోయాయి. శాశ్వత కాలం అంటూ ఒకటి ఉంది, పురాతన కాలం అంటూ ఒకటి ఉన్నది, అనాది కాలం అంటూ ఒకటి ఉన్నది, ఆది కాలం అంటూ ఒకటి ఉన్నది. దేవుడు అన్ని యుగాలలో ఉన్నటువంటి వాడు, అన్ని కాలాలలో ఉన్నటువంటి వాడు, ప్రపంచములను సృజించిన వాడు, ఈ భూమిని సృజించిన వాడు, భూమిని సృజించిన వాడు. భూమి ఆకాశములను సృజించిన వాడు, మానవ జాతిని సృజించిన వాడు. కనుక దేవుని యొక్క మహా అద్భుతమైనటువంటి తన శక్తిని బట్టి, తన జ్ఞానమును బట్టి ఎన్నో విషయములో ప్రపంచాలను సృజించుకుంటూ వచ్చాడు, లోకాలను సృజించుకుంటూ వచ్చాడు. కనుక దేవుడు తన జ్ఞానమును బట్టి విశ్వాన్ని, ప్రపంచాలను, లోకాలను అన్నిటిని సృజించుకుంటూ వచ్చాడు. పురాతన కాలంలో సృజించినవి కొన్ని ఉన్నాయి, శాశ్వత కాలంలో సృజించినవి కొన్ని ఉన్నాయి, కొన్ని యుగాలలో సృజించిన సృష్టి ఉన్నది. అన్ని కాలాలు, అన్ని యుగాలు అయిపోయిన తర్వాత చిట్ట చివరిగా దేవుడు ఈ భూగ్రహాన్ని సృజించి, ఈ భూమిని సృజించి, ఈ భూమికి పెట్టిన పేరు ఏంటంటే ఆది కాలము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీనికి పెట్టిన పేరేంటిదంటే ఆది కాలము. ఆది కాలము. మనం ఎక్కడున్నామంటే ఆది కాలంలో ఉన్నాము. కనుకనే ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనములో ఆ మాటతోని ఈ పరిశుద్ధ గ్రంథము ఆరంభమవుతుంది. పరిశుద్ధ గ్రంథము ఏ మాటతోని ఆరంభమవుతుందయ్యా అంటే ఆది కాలము అనే మాటతోనే, ఈ యొక్క భూమి ఆకాశములను సృజించబడిన మాటతోనే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆరంభమవుతుంది. ఈ పరిశుద్ధమైన గ్రంథమైనటువంటి బైబిల్లో ఈ ఆది కాలము కాక మునుపు
పూర్వకాలం ఉన్నది, అనాది కాలం ఉన్నది, యుగాలు ఉన్నాయి, తరాలు గడిచిపోయాయి. ఆ తరాలలో, యుగాలలో ఆయన మాత్రమే దేవుడుగా ఉన్నాడు. ఆయన మాత్రమే సంచరిస్తూ ఉన్నాడు. ఆయనే ప్రపంచాలను సృజించుకుంటూ వచ్చాడు, విశ్వాన్ని సృజించుకుంటూ వచ్చాడు. కనుక ఈ ఆది కాండము 1వ అధ్యాయములో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండినని మాటతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆరంభము చేశాడు. ఇది ఆది కాలములో ఉన్నాము మనం. మనకన్నా ముందు ఎన్నో కాలాలు జరిగిపోయాయి, పురాతన కాలాలు జరిగిపోయాయి, పూర్వకాలాలు జరిగిపోయాయి, అనాది కాలము జరిగిపోయింది, యుగాలు జరిగిపోయాయి, తరాలు జరిగిపోయాయి. ఈ చివరి ఈ యుగములో మనం ఇప్పుడు ఇదొక యుగము ఆరంభమైనది. ఈ ఆది కాండము 1వ అధ్యాయము నుంచే ఈ భూమి అనేటువంటి గ్రహం మీద ఒక యుగము ఆరంభమైనది. ఈ యుగమే మానవ జాతి యుగము. దేవునికి స్తోత్రం కలుగును. ఈ మానవ జాతి యుగము లేనప్పుడు, మానవులే లేనప్పుడు, ఇంకా పూర్వము ఎన్నో తరాలు, కాలాలు, అనాది కాలాలు, పూర్వకాలాలు, సమయాలన్నీ జరిగిపోయినటువంటి యుగాలు ఎన్నో గడిచిపోయాయి. కనుకనే దేవుడు ఈ యుగముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాలని దేవుడు నిర్ణయించుకున్నాడట. ఇది ఒక యుగము ఎప్పుడు ఆరంభమైనదంటే, ఎప్పుడైతే దేవుడు ఈ భూమి ఆకాశములను సృజించడం మొదలు పెట్టాడో ఇది ఒక యుగము ఆరంభమైనది. ఈ యుగము ఆరంభమైనది. ఇంకా భూమి మీద మానవ జాతి అది వరకు రానే లేదు. కేవలము ఆకాశమును, భూమిని చేశాడు దేవుడు. భూమి మీద ఉన్న నివాసం అన్నిటినీ, జలచరములను, సముద్రాలను, నదులను, సూర్యచంద్రులను అన్నిటిని సృజించి 6వ దినమున మానవుని సృజించాడు. అప్పుడు భూమి మీద మానవ జాతికి మూల పురుషుడైనటువంటి ఒకే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ మొదటి మనిషిని పేరే ఆదాము. ఆ ఆదాములో నుంచి మరి ఒక స్త్రీని సృజించాడు. ఆ స్త్రీ పేరు అవ్వమ్మ. వారిరువురికి దేవుడే పేరు పెట్టాడు. ఆదాము అనంటే మొదటి మనుషుడు, అవ్వ అంటే జనములకు తల్లి అని చెప్పి అవ్వ అని దేవుడే వారిరువురికి పేరు పెట్టి ఈ భూమి మీద మానవ జాతిని వారిరువురి ద్వారా ఈ భూమిని నిండించాలని, ఈ భూమి మీద మానవులు విస్తరించాలని దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. కనుక ఆ ప్రణాళిక కలిగి ఉన్నటువంటి కాలంలో ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని చేత సృజించబడి మొదటి మనుషుడు, మొదటి స్త్రీగా ఈ భూమి మీద ఉన్నారో వారి గర్భములో నుంచే సకల జాతి మనుషులు ఈ భూమి మీదకి వచ్చేసారు. సకల జీవకోటికి ప్రాణాధారం ఎవరయ్యారంటే మొదటి మనుషుడైన ఆదాము అవ్వలే. వారిలో నుంచే ఈ భూమి మీదకి ఏ మానవుడైనా వస్తున్నాడు. ఈ భూమి మీద మానవుడిగా పుడుతున్నాడంటే మూల కారణము ఆదాము అవ్వలు. వారిలో నుంచే సమస్త జాతి మనుషులను దేవుడు సృష్టించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆదాము మొదలుకొని మనమున్నటువంటి ఈ కాలానికి మనము లెక్క పెడితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురిలో మనము లెక్కలేసినట్టయితే ఆదాము మొదలుకొని నోహాబు కాలం వరకు 1600 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అప్పుడు భూమి మీద జలప్రళయం వచ్చేసింది. ఆ జలప్రళయంలో దేవుడు మానవ జాతిని అంతటిని ఆ జలప్రళయం ముంచేసి మళ్ళీ ఒక కొత్త సృష్టిని చేయడానికి నోహాబు తన భార్య, 3 కొడుకులు, 3 కోడలు, 8 మందిని అప్పుడు వారి ద్వారా రక్షించుకొని
వారి ద్వారా మళ్ళీ ఈ భూమిని నిందించాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎక్కడైతే పాపము విస్తరిస్తుందో, పాపము చేసిన దానిని పూర్తిగా లేకుండా చేయాలని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. అప్పుడు ఆ లోకాన్ని, ఆ కాలాన్ని అంతా తుడిచిపెట్టాడు. భూమి మీద 40 సంవత్సరాలు 40 రాత్రి పగళ్ళు వర్షాన్ని కురిపించి అప్పుడున్న మానవ జాతిని అంతా తుడిచిపెట్టాడు. తర్వాత నోహావును ఎన్నుకొని తన 8 మంది ద్వారా మళ్ళా కొత్త సృష్టి మొదలు పెట్టాడు. ఆ నోహావు నుంచి అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు 400 సంవత్సరాలు గడిచింది. అంటే ఆదాము మొదలుకొని అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు 2000 సంవత్సరాల కాలము గడిచిపోయింది. ఆదాము మొదలుకొని అబ్రహాము కాలము నాటికి 2000 సంవత్సరములు గడిచిపోయింది. ఈ 2000 సంవత్సరాల నాటికి అబ్రహామును దేవుడు ఎన్నుకొని అబ్రహాముతో మాట్లాడడం మొదలుపెట్టి అబ్రహాము ద్వారా ఈ భూమి మీద మళ్ళీ దేవుని సంతానము, దేవుని ప్రజలను ఏర్పాటు చేసుకోవాలని ఉద్దేశం కలిగి అబ్రహాముకు వాగ్దానం చేసి అబ్రహాముతో మాట్లాడాడు. మొదటిగా పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. అయ్యా, నీ గర్భంలో నుంచి నేను అనేక ప్రజలను, రాజులను పుట్టిస్తానని వాగ్దానం చేసి అబ్రహామును దేవుడు ఎన్నుకొని ఆ అబ్రహాం ద్వారా తన సంకల్పాన్ని, తన చిత్తాన్ని నెరవేర్చుకోవడం కొరకు అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబులో నుంచి ఇస్సాకు అని పేరు పెట్టి ఆ యొక్క 12 మంది కుమారులను యాకోబుకి ఇచ్చారు. వారే భూమి మీద ఇశ్రాయేలు జనంగా ఏర్పాటు చేయబడ్డారు. అందులో నుంచి 2 జాతులుగా విడగొట్టబడి ఇశ్రాయేలుగా, యూదులుగా 2 తెగలుగా వేరిపోయి 2 దేశాలుగా విడిపోయారు. కనుకనే యూదులు అన్నాడు, ఇశ్రాయేలు అన్నాడు. ఆ యూదులలో నుంచే అబ్రహాము మొదలుకొని దావీదు తరం నాటికి 1000 సంవత్సరముల కాలము గడిచిపోయింది. అంటే ఆదాము మొదలుకొని దావీదు తరం వచ్చినప్పటికీ 3000 సంవత్సరములు కాలము గడిచిపోయింది. దావీదు నుంచి మొదలు పెడితే యేసుప్రభు పుట్టే నాటికి, భూమి మీదకి వచ్చే నాటికి 4000 సంవత్సరాల కాలము గడిచిపోయింది. 4000 సంవత్సరాలప్పుడు యేసయ్య మళ్ళీ భూమి మీదకి రావలసి వచ్చింది, మానవుడిగా రావలసి వచ్చింది. అదే దావీదు వంశములో నుంచి, బెత్లెహేము గ్రామములో నుంచి యేసయ్య భూమి మీదకి రావడానికి 4000 సంవత్సరాలు పట్టింది. ఆయన వచ్చిపోయి 2000 సంవత్సరములు గడిచిపోయింది కనుక ఇప్పుడు 6000 సంవత్సరములు కాల వ్యవధి మానవ జాతిది భూమి మీద 4000 సంవత్సరములు గడుస్తున్నాయి. కనుక ఇలాగు దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక అంతా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో క్లుప్తంగా రాయబడి ఉన్నది. మనం చదువుకున్నటువంటి వచన భాగాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు భూమి మీదకి రాకమునుపే తనను గురించి అనేక ప్రవచనములు ముందుగా వ్రాయబడ్డాయి. పురాతన కాలంలో రాయబడ్డాయి, పూర్వకాలముల యందు రాయబడ్డాయి, శాశ్వత కాలంలో కూడా మనకు రాయబడుతూనే వచ్చాయి, ప్రత్యక్షమవుతూనే వచ్చాడు. యేసు ప్రభు ఏదో నిన్నగాక మొన్న ఈ భూమి మీదకి వచ్చాడని చాలా మంది ఆయన గురించి తెలియక, ఆయన గురించి పూర్తిగా అర్థం కాక రకరకాలుగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు అంటే నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి కాదండి. ఈ సమస్త విశ్వాన్ని సృజించిన వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే. ఆయన గురించి అన్ని గ్రంథాలలో రాయబడ్డది. ఆయన అందరికీ ప్రత్యక్షమవుతూ వచ్చాడు. దేవుడు పక్షపాతి కాదు. పూర్వకాలంలో అనేక సందర్భాలలో, అనేక సమయాలలో అనేకులతో కలుసుకొని మాట్లాడుకుంటూ వచ్చాడు. మన ఈ పరిశుద్ధ గ్రంథమే కాకుండా దేవునికి భక్తి చేసినటువంటి వారు అనేకులు ఈ పరిశుద్ధ గ్రంథము లేనప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథం ప్రింట్ కాకముందు, విలియం కేరీ గారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రింట్ చేయక మునుపు ఆయన అనేకులకు కనబడుతూ చెప్పాడు. అనేక గ్రంథాలలో యేసు ప్రభుని గురించి ముందుగానే వ్రాయబడి ఉన్నది. ఆ రాయబడి ఉన్న దాన్ని నెరవేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథము కంటే ఇంకా అన్ని గ్రంథాలలో యేసు ప్రభు పుట్టుకల గురించి వ్రాయబడ్డది ముందుగానే. ఎందుకనంటే దేవుడు
ఏ సమయానికి భూమి మీదకి రావాలో ఆ సమయం వచ్చేంత వరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక యేసు ప్రభు నిన్నగాక మొన్ననే వచ్చాడు. ఆయన ఇశ్రాయేలుకే దేవుడు, ఆయన అందరికి దేవుడు కాదు. మా భారతదేశానికి దేవుళ్ళు వేరే ఉన్నారని భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ అనుకుంటున్నారు. భారతదేశానికి ఉన్న దేవుళ్ళు వేరేనట. అంటే ఎందుకు వచ్చింది ఈ విధానం అంటే, దేవుడు అంటే ఎవరో వారికి అర్థము కాక, దేవుడు అంటే ఎవరో వారికి తెలియక, ఒక్కొక్క మనుషుడు ఒక్కొక్క విధముగా తన మనసులో ఒక ఆలోచన కలుగజేసుకొని, ఆ ఆలోచన ప్రకారం ఒక మతమును స్థాపించుకొని, ఆ మతానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది గుంపులుగా తయారై ఇది మా మతము అని దానికి ఒక పేరు పెట్టుకుంటూ ఈరోజు భూమి మీద అనేకమైన మతాలు వచ్చాయి. మతాలతో పాటు కులాలు వచ్చాయి, మతాలు వచ్చాయి, వర్గాలు వచ్చాయి. రకరకాలుగా అనేకములు ఈ భూమి మీదకి వచ్చి మానవ జాతి అంతా అల్లకల్లోలం అయిపోతుంది. నువ్వు ఏ మతము పెట్టుకున్నా మొదటి మనుషుడి నుంచి వచ్చిన వ్యక్తివే. ఆ మొదటి మనుషుడు ఆదామును దేవుడు ఎక్కడి నుంచి చేశాడో, అవ్వమ్మను ఎక్కడి నుంచి చేశాడో, ఆ మొదటి మనుషుడైన ఆదాముది ఏ కులమో, ఆ మొదటి మనుషుడైన ఆదాముది ఏ మతమో, అందరిది అదే కులమై ఉండాలి, అందరిది అదే మతమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఆలోచన చేయండి, మొదటి మనుషుంది ఏ మతం, మొదటి మనుషుంది ఏ కులము? దేవుడు మొదటిగా ఆదామును చేసినప్పుడు ఆదాముది ఏ మతం అని చెప్పి చేశాడు, అవ్వమ్మను చేసిన అవ్వమ్మకు ఏ కులం అని పేరు పెట్టాడు దేవుడు. దేవుడు ఎవరికి కులాలు పెట్టి మతాలు పెట్టే దేవుడు అయితే అతడు పక్షపాతి అవుతాడు. దేవుడు కులాలు పెట్టాడు, దేవుడు మతాలను పెట్టాడు. దేవుడు పెట్టేదల్లా ఒకటే, తన ప్రేమను మానవ జాతికి వ్యక్తపరిచేటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును. తన ప్రేమను మానవ జాతికి వ్యక్తపరచడం కొరకే మానవుణ్ణి సృజించాడు. నేను నీ తండ్రిని కుమారుడా అన్నాడు. దేవుడు అంటే ఎవరు? మానవ జాతికి అందరికీ తండ్రి. తండ్రి స్థానంలో ఆయన ఉంటాడు. మనందరము తన సృజించాడు కనుక మనమైన పిల్లలము, ఆయన సంతానమై ఉన్నాం. కనుక మలాకి 2:10 చూడండి, ఆ వచన భాగంలో ఏం చెబుతున్నాడో. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనములో ఎంత చక్కటి మాటను చెబుతున్నాడో చూడండి. ఇక్కడ 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయిచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరిస్తున్నాము? యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేళ్ల మధ్య యెరూషలేములోనే ఏయ క్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకొనురి అన్నాడు. సరండి, అంటే ఒక్క దేవుడే మనల్ని సృజించలేదా? మనందరికీ తండ్రి ఒక్కడే కాడా అన్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అంతా ఒక్క తండ్రి పిల్లలమే, ఒక తల్లి పిల్లలమే. మనకు కులము లేదు, మనకు మతము లేదు. మనమందరము దేవుని సంతానమై ఉన్నాము, దేవుని పిల్లలమై ఉన్నాము. ఈ పరిస్థితి ఎవరికి అర్థము గాక, ఈ పరిస్థితి చాలా మందికి తెలియక, చాలా మంది మా కులము ఈ కులము, మా మతము ఈ మతమని మతాల పేరుతో, కులాల పేరుతో, వర్గాల పేరుతో మానవులమైన మనల్ని విడగొట్టి పరిపాలిస్తున్నారు. నీ దేశం వేరంటున్నాడు. అది మన దేశము కాదు, వేరే దేశం వస్తున్న మతం అంటున్నారు. అంటే ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారో ఈరోజు మానవ జాతికి అర్థం కాకుండా మాట్లాడుతున్నారు.
ఈ భూమిని 7 ఖండాలుగా చేసింది దేవుడు. ఒక్క భూమిగా ఉన్న భూమిని 7 ఖండాలుగా చేశాడు. ఆ 7 ఖండాలకు మనుషులు చెదిరిపోయారు. వారి వారి నివాస స్థలములు ఏర్పాటు చేసుకొని మాది ఇదొక ప్రదేశము, ప్రాంతమని ఒక పేరు పెట్టుకున్నారు. అదొక దేశముగా పిలువబడుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 11వ ఆదికాండం 11వ అధ్యాయంలో మనుషులందరూ భూమి మీద చెదరగొట్టాడు దేవుడు. చెదిరిపోయారు. 7 ఖండాలకు వెళ్ళిపోయారు. ఆ 7 ఖండాలకు చెదిరిపోయి 7 ఖండాల్లో నివాసం ఉంటూ ఎక్కడ వారికి జీవనోపాధి కలుగుతుందో అక్కడికి వెళ్ళి వారు బతుకు తెరువు కొరకు వెళ్ళి అక్కడ బ్రతుకుతుంటే వారు మన దేశస్తులు కాదు అన్నారు. వారు మన కులస్తులు గారు అంటున్నారు. అని మానవులకే సాటి సోదర ప్రేమ లేక, సోదర భావం లేక వ్యతిరేకత తీసుకొచ్చి పెడుతున్నారు. కనుక మన భారతదేశం ఈరోజు ఒకప్పుడు పూర్వము భారతదేశం అనే పేరు లేక మునుపు భారతదేశం యొక్క మొదటి నాగరికత ఎక్కడి నుంచి ఆరంభమైనదంటే సింధు నాగరికత నుంచి ఆరంభమైనది. మొహంజదారో హరప్ప నుంచి ఆరంభమైనది. మొహంజదారో హరప్పన్ అనే ప్రాంతంలో నుంచి సింధు నాగరికత ఆరంభమైనది. ఈ సింధు నాగరికత ప్రాంతంలో నుంచి ఆర్యులు అనేవారు మన భారతదేశంలోకి అడుగుపెట్టారు. తన చరిత్ర చదివితే, చరిత్ర చూసుకుంటే అందరికీ తెలిసిపోతుంది. అంటే దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, తెలుసుకోవలసిన సత్యము మనకెంతో ఉన్నది, జ్ఞానము. ఆ జ్ఞానము తెలుసుకోనండి, అన్వేషణ చేయండి. ఊరకనే ఒకరి మీద ఒకరికి మా దేవుడు గొప్ప అని దేవుళ్ళ పేరుతో వ్యాపారాలు చేయకండి. దేవుళ్ళ పేరుతో మత కల్లోలాలు రేపకుండా ఉండండి. నీ దేవుడు నీకు గొప్ప అయితే నీ దేవునికి నువ్వు ప్రార్థన చేసుకో. నా దేవుడు నాకు గొప్ప అయితే నా దేవునికి నేను ప్రార్థన చేసుకుంటా. ఇంకొక ప్రార్థన చేసుకుంటారు. అంతే తప్ప కానీ భక్తి అనేది ఆత్మకు సంబంధించిన భక్తి. ఎందుకంటే ఏ మానవుడు ఈ భూమి మీద ఎల్లకాలం ఉండలేడు, ఈ లోకంలో ఎంతకాలం జీవించలేడు. మానవుడు భక్తి ఎందుకు చేయిస్తున్నాడంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నా ఆత్మ క్షేమంగా ఉండాలి, నా ఆత్మని నేను రక్షించుకోవాలి, నా ఆత్మను కాపాడుకోవాలి, నా ఆత్మ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అన్నటువంటి కోణములో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన భక్తి చేయిస్తున్నారు. ఎవరి భక్తి వారు చేసుకొని అండి, వచ్చిన అభ్యంతరం ఏమున్నది నీకల్లా? కనుక ఈ రోజులలో రాను రాబోతున్న దినాలలో ఈ భక్తి కాస్త ఏమవుతుందంటే ఒక వ్యతిరేకతగా తయారైపోయి హిందువులమని, ముస్లింలమని, క్రిస్టియన్స్ అని, జైనీయులమని, సిక్కులని రకరకాల మతాల పేరుతో ప్రజల్లో ప్రేమలు చల్లారిపోయి వేషాలు పెరుగుతున్నాయి, కోపాలు పెరుగుతున్నాయి. అరే వీడు మన కులం నుంచి వెళ్ళిపోయాడు, అసలు వీడు మన కులంలోనే ఉండని అంటే వీడు మన మతము కాదు. నీ మతం ఎవరికి కావాలి? నీ కులం ఎవరికి కావాలి? అసలు మానవుంది ఏ కులం అండి? మొదటి మనుషుడైన ఆదాముది ఏ కులము? నీ కులం యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటివి? అవి ఎక్కడికి వెళ్ళి వచ్చినది? ఎక్కడికి వెళ్ళి ఆరంభమైనది? దాని చరిత్రది అంటే ఏ చరిత్ర తీసినా మళ్ళీ ఆ చరిత్ర మొదటి మానవుని దగ్గరికి వెళ్ళాలి, ఆదాము దగ్గరికే వెళ్ళాలి. ఆ ఆదామే ఈ భూమి మీద మానవ జాతికి మూల పురుషుడు. మరి ఆదాముది ఏ కులమయ్యా అంటే అప్పుడు ఆదాము అంటాడు, నన్ను దేవుడు సృజించాడు, నా దేవుంది ఏ కులమో నాది ఆ కులము ఆదాము చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు చెప్పండి, ఆదాముది ఏ కులం అంటే ఆదాం ఏం చెప్పాలి? ఆదాం దగ్గరికి వెళ్ళి ఆదామా నీ కులం ఏంటిదంటే అప్పుడు ఆదాం ఏం చెప్తాడు? అయ్యా నా కులం ఏంటిదో నాకు తెలియదు, నా మతం ఏంటిదో నాకు తెలియదు, నా దేవుడు నన్ను మట్టితోని ఈ శరీరాన్ని తయారు చేసి సృజించాడు, తన జీవని తన ఊపిరిని నాలోకి ఊదాడు కనుక నేను జీవించాను. కనుక నాలో ఉన్న జీవము, నాలో ఉన్న ఊపిరి అది దేవుంది కనుక ఆ దేవుంది ఏ కులమో నాది అదే కులము.
నా దేవుంది ఏ మతమో నాది అదే మతం. అంటే ఇప్పుడు దేవుడిది ఏ కులం అందాం, దేవుంది ఏ మతం అందాం? ఇక దేవునికి కూడా కులాలు మతాలు పెట్టుకుంటే ఆయన కూడా పక్షపాతి అయిపోతాడు దేవుడు. అప్పుడు దేవుడు అనుకుంటాడట, వీళ్ళంతా వెర్రిగా మాట్లాడుతున్నారని దేవుడు ఒకరోజు నవ్వుకున్నాడట. దేవుడు నవ్వుకోకూడదు, నవ్వాడట. చూడండి ఆ వచన భాగాన్ని. కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుతున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. చూశారండి, భూరాజులు యెహోవాకు ఆయన విరోధముగా మాట్లాడుచుంటున్నాడు, దేవుడు నవ్వుతున్నాడట. అరే వీళ్ళు ఒక పిచ్చుల లెక్క మాట్లాడుకుంటున్నారు అని దేవుడు నవ్వుతున్నాడట. కనుక దేవుని పిల్లలారా, ఈ రోజులలో దేవుణ్ణి పక్కకు పెట్టి దేవుని యొక్క సత్యమేంటిదో అర్థం కాకుండా చాలా చాలా దేవునికి వ్యతిరేకము లేచేటువంటి ఒక గుంపు, సాతాను గుంపు భూమి మీద ఎక్కువగా విస్తరిస్తుంది. ప్రజలను తప్పుదారి పట్టించి మళ్ళీ ప్రజలను పాపములో పడేయడం కొరకు సాతాను సమాజపు వారు లేచి ప్రజల మీద ఎక్కువగా తిరుగుబాటుతనం చేస్తున్నారు. కనుక దేవుని పిల్లలమైన మనము తెలుసుకోవలసిన సత్యం ఏంటిదంటే, మన దేవుడు ఇప్పుడున్న దేవుడే కాదు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుతూ వచ్చాడట. అంటే ప్రత్యక్షత అంటే కనబడడము. యేసుప్రభు భూమి మీదికి రాక మునుపు అనేకులకు కనబడ్డాడు. ఆయన ఈ లోకానికి శరీరధారిగా రాక మునుపు చాలా సందర్భాలలో యేసయ్య భూమి మీదకి వచ్చి మనుషులకు కనబడ్డాడు. ఏ విధంగా కనబడ్డాడు అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తికి దర్శనమిచ్చి కనబడ్డ విధానం ఉన్నది. స్పష్టంగా కనబడి తన దగ్గరకు వచ్చి మాట్లాడే విధానం కూడా ఉన్నది. కనుక అబ్రహాము దగ్గరికి మొట్టమొదటిసారిగా యేసు ప్రభు షాలేము రాజుగా వచ్చి ప్రత్యక్షమయ్యాడు. షాలేము రాజుగా వచ్చి అబ్రహాముకు రొట్టెయు ద్రాక్ష రసాన్ని ఇచ్చాడట. ఆది కాండము చూడండి, ఆది కాండంలోనే అబ్రహాముకు 12వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఆయన ఈ యొక్క 14వ అధ్యాయంకి వచ్చినప్పుడు, ఆది కాండము 14వ అధ్యాయంలో యేసు ప్రభు మొదటిగా కనబడి అబ్రహాముకు రొట్టెయు ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. ఆ 18వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తవ్యును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అనియు చెప్పాడట. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుణ్ణి స్తుతించబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు చెప్పండి, ఈ షాలేము రాజు అనే వ్యక్తి ఎవరు? షాలేము రాజు అనే వ్యక్తి ఎవరు? అబ్రహామును కలుసుకున్నాడు, అబ్రహాముతో మాట్లాడాడు, రొట్టెయు ద్రాక్ష రసమును అతనికి ఇచ్చాడట. అతడు అబ్రహాము ఆశీర్వదించి దీవించాడు.
ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన దేవుని ద్వారా ఈ అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అన్నాడు. ఈ షాలేము రాజు గురించి మనకు అర్థం కావాలంటే అపోస్తలుడైన పౌలు గారికి ఈ విషయాన్ని మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయంలోకి రండి. దీని లింకు వచనము అక్కడ రాయించి పెట్టాడు దేవుడు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయంలోకి వస్తే ఈ షాలేము రాజు ఎవరో అక్కడ మనకు కనబడుతుంది. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజనియు అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇతడు ఎవరాడా? తన జీవితానికి అంతము లేనివాడు, తన జీవమునకు ఆది లేనివాడు, తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవమునకు ఆది లేదట, జీవితమునకు అంతము లేదా. అంటే ఆది అంతములు లేనివాడై ఉన్నాడట. అతని పుట్టుకెప్పుడో తెలియదు కదండి. ఆది అంటే అర్థం ఏంటిది? పుట్టుక గురించి తెలియని వాడు. మొదటిది అని అర్థం. మొదటిది ఆది అంటే మొదటిది. అతడు తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవమునకు ఆది అయినను జీవితమునకు అంతమైనను లేనివాడై ఉండి నిరంతరము దేవుని కుమారుడై ఉన్నాడట. ఇప్పుడు దేవుని కుమారుడని ఎవరి గురించి పిలువబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో? దేవుని కుమారుడని ఎవరు పిలుస్తున్నారు కదండి? ఇది మనకు డౌట్గానే ఉన్నది, మనకు ఇంకా అర్థమైతే లేదు కాబట్టి. కనుకనే యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు ఆ వచనాన్ని గుర్తు చేసుకోనండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని కుమారుడని ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అలా మనకు స్పష్టంగా కనబడుతుంది కదండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. అందరు తీశారండి? యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వల్ల దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను అన్నాడు. ఈ ఆకాశం వచ్చిన శబ్దం ఎవరండి? దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కదా యేసయ్య. ఈ ఆకాశంలో శబ్దం వచ్చిన శబ్దం మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? తండ్రి అయిన దేవుడు. నా ప్రియ కుమారుడు అని చెబుతున్న వ్యక్తి ఎవరు? యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. కనుకనే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మరి ఒక వచనాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా అదే మాట చెప్తా అంటాడు. యేసు ప్రభు రూపాంతరము పొందాడట. ఆ పొందినప్పుడు చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోనండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుని యోహాను వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఇదిగో మోషేయు ఏలియాలు వారికి కనబడి
ఆయనతో మాటలాడుచుండును. అప్పుడు పేతురు, ప్రభువా, ఇక్కడ ఉండుటకు మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోసొకటియు, ఏలొకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పెను. అతడు ఇంకను మాటలాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆకాశములో నుండి పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ కూడా తండ్రి అయిన దేవుడు మాట్లాడుచున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, నేను భూమి మీదికి పంపించాను నా కుమారుణ్ణి, ఈయన మాట వినండి. యేసేమో రూపాంతరం పొందాడు. ఆయన సూర్యుని వలె దగదగ మెరుస్తున్నాడు. ఆయన వస్త్రములు తెల్లగా మారిపోయాయి. అక్కడనేమో యేసు పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్ల తన మీదికి వచ్చాడు. అంటే దేవుని పిల్లలారా, దేవుని సంగమా, యేసు ప్రభు అని అంటే ఎవరో ఈ లోకంలో కొత్తగా వచ్చిన తర్వాత మనం శరీరాన్ని బట్టి మనం లెక్కలు పెట్టుకుంటాం. యోసేపు మరియమ్మల కుమారుడు కదా అనుకుంటాం. అసలు యేసు ప్రభు యోసేపును మరియమ్మను సృష్టించిందే యేసు ప్రభు కదండి. అందరికి సృష్టికర్త అయినే కదా, యేసే కదా. ఈ లోకానికి వచ్చినప్పుడు మాత్రం మరియమ్మ గర్భాన్ని వాడుకున్నాడు మానవుడుగా పుట్టడం కొరకని. అంతేగాని యేసు ప్రభుది యోసేపు గోత్రము కాదు, మరియమ్మ రక్తం అసలే లేదు అందులో. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని యాజకుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. అంటే మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించుకుంటూ పోతే యేసు ప్రభు భూమి మీదికి రాక మునుపు అనేక సందర్భాలలో అనేక భక్తులకు కనబడుతూ వచ్చాడు. యాకోబుతో కనబడి పెనుగులాడాడట. అబ్రహాం ఇంటికి ముగ్గురుగా వచ్చారు. లోతింటికి వెళ్ళారు. ఆదికాండం 19వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం ఇంటికి ముగ్గురుగా వచ్చారు. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలుగా వచ్చారు. అబ్రహాం వారికి భోజనాలు పెట్టాడు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి రాక మునుపు పురాతన కాలములో అనేక సందర్భాలలో ఆయన ప్రత్యక్షమగుతూ వచ్చాడు. అప్పుడు ఆయనకున్న శరీరం కూడా ఏ శరీరంతో వచ్చాడు? ఇప్పుడు చెప్పండి, ఏ శరీరంతో వచ్చాడు? మహిమ శరీరంతో వచ్చాడా? మట్టి దేహంతో వచ్చాడా? ఏందండి? మహిమ శరీరంతోనే వచ్చాడు. మహిమ శరీరంతో వచ్చాడు కానీ ఈ భూమి మీద ఉండకుండా అప్పటి మందం కనబడ్డాడు, వెళ్ళిపోయాడు. కానీ మట్టి శరీరంతో వచ్చింది మాత్రము మరియమ్మ గర్భంలో నుంచి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ మరియమ్మ గర్భంలో నుంచి మట్టి శరీరంతో రావడం కొరకు ఈ బెత్లెహేములో పుడతాడు అని ముందుగానే చెప్పబడ్డది. ఆ బెత్లెహేములో పుట్టే దేహం మాత్రము మట్టి దేహముతో పుడతాడు అన్నాడు. కనుక భూమికి నట్టనడమ ఉన్నటువంటి ఈ యొక్క దేశమే ఇశ్రాయేలు దేశం. ఈ భూమి మీద ఉన్న 7 ఖండాలలో అన్ని ఖండాలకెల్లా నట్టనడమ ఉన్నటువంటి పట్టణం ఏదయ్యానంటే యెరూషలేము పట్టణము. అది భూమికి నాభి వంటిది. ఒక మనుషునికి మధ్యలో మనకు ఈ నాభి అనే పొట్టు ఏ విధంగా సెంటర్ పాయింట్లో ఉంటుందో ఈ ప్రపంచం అంతటికి ఒక సెంటర్ పాయింట్ ఆ యొక్క భూమధ్య రేఖ మధ్యలో, భూమధ్యపురములో యేసయ్య ఆ యొక్క యెరూషలేములో పుట్టవలసి వస్తుందని ఇక్కడ రాయబడి ఉన్నది కనుక ఆ బెత్లెహేములోని ఆయన పుట్టాడు. ఒక కన్యక గర్భవతి అవుతుందని ముందుగానే చెప్పాడు కనుక ఆ కన్యక గర్భ అయినటువంటి ఆ దావీదు వంశస్థురాలైనటువంటి మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నాడు. అది కూడా మనకు యెషయా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో పుడుతుంది. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని ఆయన పుట్టే వంశం పేరు రాయబడ్డది. ఈ భూమి మీద ముందుగా ఆయన భూమి మీదకి రాక మునిపే ఆయన ఏ వంశంలో పుడతాడో ఆ వంశం పేరు రాయబడ్డది. ఏ ఊర్లో పుడతాడో ఆ ఊరు పేరు రాయబడ్డది. ఆయన పుట్టినప్పుడు ఏమేమి కనబడుతుందో అనేది అనేక నక్షత్రము కనబడ నక్షత్రము గురించి రాయబడ్డది. అంటే యేసు ప్రభు భూమి మీదికి రాక మునిపే
ఆయనను పుట్టుకను గురించి అనేక గ్రంథాలలో దేవుడు రాయించుకుంటూ వచ్చాడు. ఆయన పుట్టే ఒకే ఒక కారణం ఏందయ్యానంటే, ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మరియమ్మతోని ఒక దేవదూత చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. చూడండి. ఆయన పుట్టే ఒకే ఒక కారణం గురించి ఇక్కడ మనకు తెలియజేయిస్తున్నాడు. అందరు తీశారండి? అందరు తీశారా? 21వ వచనం చదువుతున్నాను, లేదా 18 చదువుతున్నాను. మత్తయి సువార్త 1:18. యేసుక్రీస్తు జననమిదనం ఎత్తనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువలెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్టు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలునకు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడనియు అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగు. అంటే ఇదంతా కూడా యేసు ప్రభు రాకమునుపు జరిగినటువంటి విషయము, ముందుగాలే రాయించబడ్డది కనుక మన దేవుడు అన్ని కాలాలలో ఉన్నవాడు, అన్ని యుగాలలో ఉన్నవాడు, అన్ని తరాలలో ఉన్నవాడు, పురాతన కాలములో ప్రత్యక్షమైన వాడు, శాశ్వత కాలములో ప్రత్యక్షమయ్యేటువంటి వాడు, తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవమునకు ఆది అయినను జీవునకు అంతమైన లేనివాడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ఆయన వచ్చింది ఒకే ఒక కారణం. మొదటిసారిగా పాపులను రక్షించాలనే ఉద్దేశంతో వచ్చి ఆయన ప్రాణమును పెట్టి ఆయన చనిపోవడం గురించి కూడా ముందుగానే రాయబడ్డది. చనిపోతానని రాయబడ్డది. ఆయన ఎట్లా హింస చేస్తాడో రాయబడ్డది. చనిపోయి సమాధి చేసిన తర్వాత 3 దినాలు లేస్తానని రాయబడ్డది. కనుక మన యేసయ్యను గురించి ఈ గ్రంథము ఆది కాండము మొదలు పెడితే అనేక ప్రవక్తల ద్వారా రాయించబడిన ప్రవచనములన్నీ నెరవేర్చుల కొరకే నేను వచ్చి అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక చక్కటి మాటని చెప్పాడు. అది చెప్పి నేను ముగిస్తాను. అందరు తీయండి. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం చదువుతున్నాను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్టుగా ఆయన వారి మనస్సును తెరిచి, దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్టుగా వారి మనసులను తెరిచిందట. కనుక లేఖనములను పరిశోధించండి. లేఖనములను పరిశోధిస్తే మనకు దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకొని, సత్యము సంపాదించుకొని, ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి పాపములు చేయకుండా పరిశుద్ధ జీవితము కలిగి జీవించడం కొరకే మనం భక్తి చేయిస్తున్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.